నూతన సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక వాగ్దానం మన సంఘానికి ప్రతి సంవత్సరం అనుగ్రహిస్తారు. ఈ సంవత్సరం చూడండి, వాగ్దానం చదువుకొని మనం ముందుకెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యం చదువుతాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండి వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలలో ఉంచుతాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిత్యము స్తోత్రార్హుడవు, నిత్యము పూజలు అందుకునే దేవుడవు తండ్రి, నిన్ను స్తుతించి గణపరిచి తండ్రి అన్ని నామముల కన్నా పైన అమ్మైన నీ నామాన్ని గణపరుస్తూ పరిశుద్ధమైన దేవ, నిత్యము దూతగణముల చేత కొనియాడబడుచున్న దేవుడవు నిన్నే మహింపరుస్తూ ఆరాధిస్తూ తండ్రి, నువ్వు వాగ్దానము గొప్పది, నీ మాట శ్రేష్టమైనది. నీ మాటలు మేము ధ్యానిస్తుండగా తండ్రి మీరే మాతో మాట్లాడి వాక్యంలో ఉన్నతమైన సంగతులు మాకు బోధించిన కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను విన్నాను ప్రభా. వినగలిగే చెవి గ్రహించి మనసు మీరే మాకు అనుగ్రహించి నడిపించి బలపరచున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఏమని రాయబడిందండి? ఒకసారి అందరూ కూడా బైబిల్ తెరిచి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండుము. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన గొప్ప వాగ్దానం. ఎవరైతే ఆత్మీయంగా ఆయనలో మారు మనసు పొంది యేసయ్యలో రక్షణ పొంది ఆత్మీయంగా నడుస్తున్న వాళ్ళందరూ కూడా గలతీ పత్రిక 3వ అధ్యాయం ప్రకారము అబ్రహాం పిల్లలని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. అబ్రహామును నమ్మిన దేవుడిని మనము కూడా నమ్మాం. అబ్రహామును వెంబడించిన దేవుడే మనల్ని కూడా తోడుగా నడిపిస్తూ ఉన్నాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడే మనతో కూడా మాట్లాడుతున్నాడు. అబ్రహామును పిలిచిన దేవుడే మనల్ని కూడా పిలిచాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు పిలుపు చాలా గొప్పది. దేవుడు ఎక్కడో ఉన్న అబ్రహాముని పిలిచాడు. ఏమనంటే, నీవు నేను చెప్పిన చోటికి వెళ్ళాలి, నేను చూపించే దేశానికి వెళ్ళాలి, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీవే ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆశీర్వాదకరంగా ఉంటావు అంటే నీవే అనేక మందికి అప్పిచ్చేవాళ్ళగా ఉంటావు. ఒకరికి నీవే ఇవ్వాలి తప్ప నిన్నెవరూ కూడా నీవెవరి దగ్గర కూడా తీసుకునేలాగా నేను చేయనని దేవుడు వాగ్దానం ఇచ్చి అతన్ని సమస్త విషయాల్లో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. ఈ 2024లో గతించిన కాలంలో మనము కూడా 2025కి ప్రయాణం చేస్తున్నాం. బైబిల్లో కూడా ప్రతి చోట ఆత్మీయ యాత్ర గురించి రాయబడి ఉంది. దేవుడు ఒక ప్రయాణం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రయాణం అంతట్లో కూడా నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రతి చోట ప్రతి భక్తునితో వాగ్దానం ఇస్తాడు. ఎందుకు దేవుడు మనం అంటే అంతకు ఇష్టపడుతున్నాడు? దేవుడు ఎందుకు మనం అంటే ఆయనకి అంత ఇష్టం? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఎక్కడో ఉన్న అబ్రహాముని పిలిచి ఎలాగైతే ఒక దేశానికి నడిపిస్తున్నాడో, యాత్రికులు పరదేశులం భూమి మీదని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనము ఈ లోకం నుంచి పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం. ఈ మధ్యలో ఏమొచ్చినాయి? సంవత్సరాలు. మనం ఎన్ని సంవత్సరాలు యాత్ర చేస్తామన్నది, ఎన్ని సంవత్సరాలు మనం దేవుడితో నడిచామన్నది. హానోకు గురించి దేవుడు వాక్యం రాయబడింది. అతడు 300 సంవత్సరములు దేవుడితో నడిచినని రాయబడింది. అంటే సంవత్సరాలు లెక్కించారు. మనము సంవత్సరాలు ఎందుకు మనము లెక్కించాలంటే దేవుడితో మనం ఎంతవరకు నడిచాం, ఎంతవరకు మనం దేవుడితో నడవగలిగాం, 2024లో ఎంతవరకు దేవుడితో నడవగలిగాం. అసలు ఈరోజు దేవుడు మనకి ఇంత కృప ఇచ్చాడంటే దేవుడి దయ తప్ప వేరే ఏమీ లేదు. ఒక పాట ఉంటుంది,
నీ దయలేనిదే నేనేమవుదు. అందరూ కలిసి పాడు. నీ దయలేనిదే నేనేమవుదునో తెలియదయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలేనిదే నేనేమవుదునో, నీ దయలేనిదే నేనేమవుదునో తెలియదయ్యా. హల్లెలూయా. ఎంత బాగా పాడుతున్నారు. మీరు లెగిసి పాడకపోయినా అందరూ కలిసి పాడితే ఎంత బాగుంది చూడండి. మనకి ఎవరు పాడలేదు నిలబడి, అయినా కానీ అసలు ఇలా కలిసి అందరూ పాడితే ఎంత బాగుంటుంది. నిజమే, ఆయన దయ లేకపోతే ఇలా పాటలు పాడేవాళ్ళమే కాదు, ఇలాగ ఉండేవాళ్ళమే కాదు. ఎన్నో ఆపదలు, ఇబ్బందులు, కష్టములు, వైరస్లు ఎన్నో మనల్ని భయంకరంగా భయపెట్టినాయి. కానీ దేవుడు తోడయుండి మనల్ని ఆయన విడిపించాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ ప్రయాణంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను కూడా ఏం చేశాడు? నడిపించుకుంటూ వచ్చాడు. వాళ్ళకి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. భయంకరమైన శత్రు రాజుల నుంచి విడిపించుకొచ్చాడు. ఇంకా కొంచెం దూరం వెళ్తే వాళ్ళు కానానులో ప్రవేశిస్తారు. ఇంకెంతో దూరం లేదు, 38 సంవత్సరాలు 39 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఇంకొంచెం దూరం వెళ్ళిపోతే వాళ్ళు కానానులో ప్రవేశిస్తారు. ఈలోగా అక్కడ జరిగిన సంభవం ఏంటంటే చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వాక్యంలో ఒక రాజు ఉన్నాడు, మోయాబు రాజు. అతను ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజల్ని శపించమని. ఇశ్రాయేల్ ప్రజలు ఎట్లా వస్తున్నారంటే వారు వచ్చేది సముద్రం కంటే గొప్పగా వస్తున్నారు. సముద్రాన్ని మనం చూసి భయపడతాం. సముద్రం కంటే ప్రవాహంగా ఇశ్రాయేల్ ప్రజలు వస్తూ ఉన్నారు. నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళని చూసిన వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇంక వీళ్ళు వస్తే ఇంకేమైపోతాం మనకు తెలియదు అన్నట్టు రాజులు కూడా వణుకుతున్నారు. అటువంటి టైంలో ఈ యొక్క మోయాబు రాజు ఏం చేస్తాడంటే బిలాం అనే ఒక అతని దగ్గరికి వెళ్ళి, అతను నోటంటే ఏది పలుకుతుంది జరుగుతుంది. అతని దగ్గరికి కానుకలు, బంగారము అన్నీ మనుషుల చేత పంపి, నీవు వచ్చి నాకు సహాయం చేయాలి. మా దేశంలోంచి ఒక జనాంగం వెళ్తుంది, ఆ జనాంగాన్ని నువ్వు శపించాలి. నువ్వు శపిస్తే అది శపించబడుతుంది, కాబట్టి నువ్వు తప్పకుండా రావాలని అతను పిలిచినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి అడుగుతాడు, ప్రభువా ఏం చేయను, వెళ్ళనా వద్దంటే దేవుడు అన్నాడు వెళ్ళొద్దన్నాడు. మళ్ళీ ఏం చేశాడంటే రాజు ఇంకా కొన్ని బహుమతులు తీసుకొచ్చి అతని దగ్గర పెట్టాడు. అయినా కానీ దేవుడు ఏం చెప్పాడు, మళ్ళీ ఒకసారి ఇల్లడికి వస్తాను. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడతాడు? మళ్ళీ ఒకసారి ఇల్లడికి వస్తానంటే దేవుడు అన్నాడు, వెళ్తావైతే వెళ్ళు, నీ నోరుని నేను స్వాధీనం చేసుకుంటాను. హల్లెలూయా. అది ఎవరనుకుంటున్నావు? నా జనాంగం, శపితమైన ఐగుప్తులో నుంచి నా సొత్తైన ప్రజలు, నా ప్రాణమైన ప్రజలు, నేను ప్రాణం పెట్టి కొన్న ప్రజలు. అటువంటి ప్రజలను శపించగలుగుతావా అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళు కానీ నీ నోటిని దీవెనగా మారుస్తాను. హల్లెలూయా. చదవండి అప్పుడు. అది ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో చూడండి, ఆ ఇదిగో దీవించమని నాకు సెలవాయను. దేవుడు సెలవించాడు, దీవించమని సెలవిచ్చాడు, అంతే. నేను ఇంక మార్చలేను దాన్ని. ప్రపంచం అంత ఏకమైన ఎవ్వరు కూడా మార్చలేదు దాన్ని. దేవుడు అబ్రహామును తన జనాంగాన్ని ఆశీర్వదించాడు, అది ఇంకెవ్వరు కూడా ఆ మాటను మార్చలేరంతే. దేవుడు సెలవిచ్చాడు, దేవుడు సెలవాయను, దీవించమని నాకు సెలవయింది, నేను దీవించడానికి తప్ప. ఆ రాజు ఏం చేశాడంటే ఈ పక్క తీసుకెళ్ళి ఈ పక్కన శపించని తీసుకెళ్తే ఈ పక్కన ఏమంటున్నాడు, దీవెన కలుగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. ఇంకో పక్క తీసుకెళ్తే అక్కడ కూడా ఏమంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు దీవించబడుదురుగాక, దేవుని జనాంగం దీవించబడుదురుగాక అంటే
ఈ రాజుకి చాలా కోపం వచ్చేస్తుంది. అరే నేను ఎందుకు తీసుకొచ్చానంటే, అరే దేవుడు నా నోట్లో అదే మాట పెట్టాడు, దీవించమని పెట్టాడు. నేను ఎట్లా సేపెళ్తాను? దేవుడు చిత్తమైంది, దేవుడు ఎన్నుకున్నాడు. 2024లో ఎన్ని శ్రమ శోధనలు ఎదుర్కొన్నా కానీ దేవుడు తన ప్రాణమైన బిడ్డల్ని ఈ యొక్క నూతన సంవత్సరం తీసుకొచ్చి ఆయన దీవించమని సెలవు ఇచ్చాడు. హల్లెలూయా. దీవించమని నాకు సెలవైంది. ఆయన దీవించాడు, నేనేం చేయగలను? ఆయన దీవిస్తే ఎవ్వరు కూడా మార్చలేరు దాన్ని, ఎవ్వరు కూడా దాన్ని మార్చలేరు. ఏ ప్రపంచం కానీ, ఏ రాజులు కానీ, ఏ అధికారులు కానీ దాన్ని ఎవ్వరు కూడా రద్దుపరచజాలరు. దేవుడు సెలవు అయితే దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరండి. హల్లెలూయా. కాబట్టి ఇంకొక కొంచెం దూరంలో వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన వారు ఎక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే టైంలో ఈ సంభవాలన్నీ జరిగినాయి. జరిగితే తన ప్రజల్ని దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించాడు. హల్లెలూయా. నాకు సెలవైంది, స్థిరమైన శాశ్వతమైన ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఏమనుకుంటామంటే మనం కోరుకునే అన్నీ చిన్న చిన్నవి కోరుకుంటాం. దేవుడి చెయ్యి చాలా గొప్పగా ఉంటాయి. అవి మన బ్రతుకు దినాలన్నీ కూడా ఎవ్వరూ మార్చజాలని గొప్ప కార్యాల్ని దేవుడు మన జీవితాల్లో చేయగలడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో 21వ వాక్యంలో ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. చూడండి, ఐగుప్తులో నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక గొర్రె పిల్లని ఏం చేశారు? పస్కా బలి చేశారు. పస్కా బలి. ఆ పస్కా బలిలో ఒక గొర్రె పిల్లని వధించి దాని రక్తాన్ని ఏం చేయాలి? ఆ దర్వాజాకి, ఆ గుమ్మానికి, కమ్మిలికి, నిలువు కమ్మికి, అడ్డ కమ్మికి రాయాలి. రాసినప్పుడు వాళ్ళ దోషాలన్నీ పరిహరించబడ్డాయి. వాళ్ళు పవిత్రులుగా తెచ్చబడ్డారు. వారు సంహార దూత వారిని ఏమి టచ్ చేయడానికి కూడా లేకుండా దేవుడు ఆ రక్తాన్ని చూసి దాటిపోయాడు. ఆ సంహార దూత రక్తాన్ని చూసి దాటిపోయాడు. ఇశ్రాయేలులో ఏ దోషము లేకుండా దేవుడు తానే వధించబడిన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడండి. హల్లెలూయా. కాబట్టి ఆయన నన్ను ప్రేమించి క్షమించి నువ్వు 24లో ఎన్ని దోషములు చేసిన దేవుడు నిన్ను ఒక నూతన సంవత్సరం ఇచ్చాడంటే కృప ఇచ్చాడు అన్నట్టు. 130 కీర్తన 3వ వాక్యం చూడు. కీర్తన గ్రంథము 130 కీర్తన 3వ చరణం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినట్లా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. దేవుడి దగ్గర ఏం దొరుకుద్దట? క్షమ. మన పాపములన్నింటికి క్షమాపణ, మన దోషములన్నింటికి క్షమాపణ. అరే నేను ఎంత పాపం చేశాను, నన్ను దేవుడు క్షమిస్తాడంటే ఆయన ఈరోజు నేను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జల్లరు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధినిగా నేను మారుస్తాను. ఎంతమందిని దేవుడు మార్చుకున్నాడే. ఎంత వ్యతిరేకుల్ని, సౌలు లాంటి వాళ్ళని పౌలుగా దేవుడు మార్చుకున్నాడు. ఆయన పరిశుద్ధినిగా చేసి నీతిమంతులుగా చేసే దేవుడుగా మనకు కనపడుతున్నాడు. కాబట్టి ఆయన మొండ్ల కిరీటం పెట్టిన వారిని, అలాగే చేతిలో సీళ్ళ కొట్టిన వారిని క్షమించాడు. ఎంత భయంకరమైనది! ఆయన ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఏమయ్యేది? ఒకళ్ళు కూడా నిలవలేరు అక్కడ. కానీ దేవుడు వాళ్ళ పక్షంగా, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎర్రరు కనుక వీరిని క్షమించు. క్షమాపణ. దేవుడు అంటేనే క్షమాపణ. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మనస్సుతో, నూతనమైన ప్రవర్తనతో, నూతనమైన అడుగుజాడల్లో మనం నడాలి. ఆత్మీయంగా దేవుడు పిలిచిన మనల్ని, ఆయన నడిపించే నడుపుదలలో ఉన్న మనల్ని ఆయన ఇంకా ఉన్నతంగా ఆస్వాదించాలంటే మనం నిర్దోషులముగా నూతన సంవత్సరానికి పెట్టాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎటువంటి దేవుడు? ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమించాడు కాబట్టే, చూస్తారా వాక్యం 7వ అధ్యాయం 13వ వాక్యంలో, ద్వితీయోపదేశకాండం 23:5 చదువు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వాక్యం.
అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా మీ నిమిత్తం ఆ శాపమును, శాపాన్ని ఏం చేశాడట? ఆశీర్వాదకరంగా మార్చేశాడు. నా దేవుడు మార్చేవాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసేవాడు. అక్కడ ఉన్న శాపాన్ని తీసి లేనట్టుగా చేసి దీవెన అనుగ్రహించాడు. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఎక్కడో ఉన్న అబ్రహాము జీవితంలో ఉన్న ఆ యొక్క చీకటిని తీసి వెలుగులోకి పిలిచిన దేవుడు మనల్ని కూడా పిలిచాడు. 2024 నుంచి 25లోకి పిలిచాడు. ఎందుకంటే ఆ శాపం నుంచి ఆశీర్వాదంలోకి మార్చడానికి. హల్లెలూయా. రక్షణ ఇచ్చి, చీకటి నుంచి విడిపించి, సాతాను బంధకాల నుంచి విడిపించి, నన్ను మనందరినీ కూడా ఒక జనాంగంగా ఆయన నడిపిస్తున్నాడు ఆ యొక్క పరలోక యాత్రలోకి. హల్లెలూయా. మనము ప్రయాణం చేస్తున్నాం. మనం ప్రయాణంలో ఉన్నాం. సాతాను ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, ఎన్నో అలజళ్ళు నిన్ను ఆశీర్వాదంలోకి వెళ్ళకుండా ఆపాలని, ఆశీర్వాదం చూడకుండా ఆపాలని, నిన్ను శపించాలని, నిన్ను ఎదగకుండా చేయాలని. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఐగుప్తులో యోసేపు ఉన్నతమైన స్థానాన్ని దేవుడిచ్చి నిలబెడితే, యోసేపు ఎరగనే ఒక రాజు వచ్చాడు. రాజు వచ్చిన తర్వాత ఏమైందట? ఇశ్రాయేల్ ప్రజలు ప్రబలిపోతున్నారట, విస్తరిస్తున్నారట, విజృంభిస్తున్నారు అనాలి. హల్లెలూయా. వారి సంతానం ఏమవుతుందట? ఉన్నతంగా ఆస్వాదించబడతా ఉంటే ఆ రాజుకి ఏమనిపించిందంటే, ఇంక మన వాళ్ళు ఎవరో కూడా ఇంకొండరు, అసలు ఐగుప్తీలే కనిపించకుండా పోయేలా ఉన్నారు, ఇశ్రాయేల్ మొత్తం వ్యాపించేలా ఉన్నారు. ఇప్పుడు కూడా చాలామందికి అదే భయం. అందుకే అసలు మనం ఎక్కడ ప్రార్థన పెట్టిన వాళ్ళకి భయమే, ఎక్కడ బైబిల్ కనబడినా భయమే. వాటిని చింపి కాలుస్తున్నారు. ఎందుకు అనుకున్నారు? అది చదివితే జీవం కలుగుద్ది, శాపం పోద్ది, ఆశీర్వాదం కలుగుద్ది. ఆశీర్వాదం కలిగితే ఏమైంది? సాతానుగాడి పునాదులన్నీ కదిలిపోతాయి. అందుకనే వాడు ప్రతి క్షణం కూడా భయపడుతూనే ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగైతే శపించడానికి అనుకున్నాడో, దేవుడైన తన ప్రజల్ని సాతాను ఏం చేస్తున్నాడు? ముందుకెళ్లకుండా అడ్డుకుంటాడు, ఆటంకపరుస్తున్నాడు. కానీ నా దేవుడు ఎవరంటే ఆశీర్వదించే దేవుడు. ద్వితీయోపదేశ కాండంలోని 7వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువుల్లోనైనా ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములు తొలగించి అన్నిటినీ కూడా, రోగాలన్నింటినీ కూడా నీకు దూరపరిచి దేశించి వారందరి మీదకి నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. నీ మీద ఎవరైతే పన్నాగం పంతున్నారో రివర్స్లో వెళ్ళేలాగా దేవుడు, శత్రువు ఒక దారిని వస్తే 7 దారులు పారిపోయేలాగా దేవుడు చేస్తాడట. ఎంత మంచి వాగ్దానం! దేవుడు ప్రేమించిన వారికి, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా సంప్రవాతం అవుతాయి. ఎందుకంటే నీ దేవుడైన మాట నువ్వు శ్రద్ధగా వింటే ఈ దీవెనలో నీ వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. నువ్వు శ్రద్ధగా దేవుడి మాట వింటే తప్పకుండా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలని, ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ 2005లో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి మనస్సు
అట్టి యొక్క యోగ్యత, వాక్యాన్ని నీ మనసు నీకుంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అక్కడ వాక్యంలో రాయబడింది 21లోనే, అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. మనం ఆశీర్వదించబడాలంటే ఎవరు ఉండాలండి? అధికారులు కాదు, లేకపోతే ఏ మనుషులు కాదు. సర్వశక్తి గల దేవుడు నీకు తోడుకుంటే నీకు సమస్తము సాధ్యమవుతాయి. సాధ్యము చేసే దేవుడు నీతో ఉండాలి. అరే నాకు ఎవరు లేరండి, నేను అంటానండి అని ఎప్పుడూ కూడా క్రైస్తవుడు అనకూడదు. హల్లెలూయా. ఎందుకంటే నీతో ఎప్పుడు ఉండేది ఎవరు? నీ తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, నీ భార్య లేకపోవచ్చు, భర్త లేకపోవచ్చు, నీ పిల్లల దగ్గర లేకపోవచ్చు, ఎవ్వరు లేకపోయినా దేవుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. ఆయన అందరికంటే ఉన్నతమైన వాడు, అన్నిటికంటే ఉన్నతమైన దేవుడు. నిన్ను ఎవరు విడిచినా దేవుడు మాత్రం వాగ్దానం ఇచ్చాడు. నిన్ను విడివను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు. నీకు దూరంగా ఉండొచ్చు మనుషులు, కానీ దేవుడు మాత్రం దగ్గరగా ఉంటాడంట. హల్లెలూయా. ఆయన అతనికి తోడై, యెహోవా అతనికి తోడై ఉండేను. చదవమ్మ ఒకసారి అన్నమాట 21 క్లాస్. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. నాకు, నీకు, మనకందరికీ దేవుడు తోడై ఉన్నాడు. నాకు తోడై ఉన్నాడని నేను చెప్పుకుంటే కుదురుద్దా? నీకు తోడై ఉన్నాడని నువ్వు చెప్పుకుంటే కుదురుద్దా? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే మనం నమ్మాలి చెప్పండి? ఎవరు చెప్తే కరెక్ట్ సాక్ష్యం? శత్రువు చెప్పాలి. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వాక్యంలో ఒకసారి స్టోరీ చెప్తాను. అబ్రహాము తర్వాత దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఒకసారి ఉన్నాము. ఇస్సాకు ఒక దేశంలో ఉన్నాడు. ఆ దేశంలో కరువు వచ్చేసింది, భయంకరమైన కరువు. ఎలాంటి కరువు అంటే వర్షాలు లేవు. ఒకవేళ బావులు తవ్వుతున్నాడు, అవేం పూర్తి చేస్తున్నారు శత్రువులు వచ్చేసి. అసలు నువ్వు నా దేశంలో ఉంటావేంటి, మీరు ఇక్కడ ఉంటావేంటని భయంకరమైన వేదంత గురి చేశారు. ఇంకేమనుకున్నాడంటే ఇస్సాకు ఏమనుకున్నాడంటే, ఇంక నేను తట్టబుట్ట సర్దుకుని వెళ్ళిపోతేనే బెటర్ ఏమో అనుకుని ఆ రోజు పండుకున్నాడు. ఆ రోజు రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి అమ్మా. ఈ దేశమందు పరవాసియుండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఈ దేశంలోనే నువ్వు ఉండు. నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎవరూ సహాయం చేయట్లేదు అనుకుంటున్నావు కదా, ఇది కరువు అనుకుంటున్నావు కదా, కరువులో ఎట్లా ఆశీర్వదిస్తానో చూడండి. హల్లెలూయా. దేవుడి వాగ్దానం గొప్పదండి. దేవుడి యొక్క మాట చాలా శ్రేష్టమైనది. ఆ మాటను మనం పట్టుకుంటే చాలు. మన జీవితాల్లో ఆ మాట మనం వినే చెవి కావాలి. మనకి ఆ మాటను వినే మనస్సు కావాలి. ఎప్పుడైతే ఆ మనస్సు, ఆ యొక్క చెవి నీకు ఉంటుందో, ఆత్మీయ చెవి, దేవుడి కార్యంను డైరెక్ట్గా చూస్తావు. శత్రువులు అందరూ వచ్చి ఈ దేశంలో పరవాసి నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ కన్నీటిలో నుంచి, శత్రువుల నుంచి, ఆ యొక్క కరువులో నుంచి ఒక పిడికడి విత్తనాలు చేత పట్టుకొని ఏం చేశాడంటే ఇస్సాకు కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ చల్లాడు. ఆ కన్నీటిలో పిడికడి విత్తనాలు చేత పట్టుకుని పోతే వాక్యం ఏముంది? పిడికడి విత్తనములు చేత పట్టుకొని నీవు కన్నీటితో విత్తితే నేను సంతోషగానాలతో పనులు మోసుకొచ్చేలాగా నేను చేస్తానన్నాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం ఇస్సాకు పట్ల నెరవేరింది. నెరవేరడమే కదా 12 వాక్యాలు చూడండి. ఇస్సాకు ఆ దేశమందు పరదేశం ఉన్నప్పుడు విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందినంటే యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. మిక్కిలి గొప్పవాడయ్యే వరకు కూడా క్రమక్రమంగా అభివృద్ధి చేసి ఆశీర్వదించిన దేవుడట. 100%, 90% కాదు, 80% కాదు, 99% కూడా కాదు, 100% దేవుడు ఆశీర్వదించాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇప్పుడు చూడండి 28వ వాక్యం చూడండి. వారు శత్రువులందరూ వచ్చి ఒకరోజు వారందరూ వచ్చి అన్నారు,
నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట మేము చూసాము. గనుక మనకు నాకును మీకును హల్లెలూయా. చూడండి, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడని ఎవరు చెప్తున్నారు? శత్రువు చెప్తున్నాడు. మనం అనుకుంటాం దేవుడు నాకు తోడుగా ఉన్నాడో లేదో డౌట్ మనకి. చాలామంది అంటారు అసలు నా ప్రార్థన దేవుడు అంటున్నాడండి. దేవుడు ఆయనకేం క్వాలిఫికేషన్ ఏమి ఉండదు. ఈ ప్రార్థన ఎండాడు, ఆ ప్రార్థన ఎండు అని ఏమి ఉండదు. ఎవరు ప్రార్థన చేసినా దేవుడు అంటాడు. కానీ ఆయనకు నిజముగా మొరపెట్టాలి. నిజముగా దేవుడితో మొరపెట్టుకుంటే నిజంగానే అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఆయనకి పలానా ఓళ్ళు చేస్తేనే అద్భుతం జరుగుద్దని ఏముండదు. మన జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే శత్రువు చూస్తాడు. ఆ శత్రువు వచ్చి చెప్తున్నాడు, ఇతన్ని నిశ్చయముగా నీకు దేవుడు తోడే ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! శత్రువు వచ్చి చెప్పడం ఎంత ఆశ్చర్యం! అది ఎంత అద్భుతం! శత్రువులు కూడా మిత్రులుగా మార్చేసే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. అప్పుడు దాకా ఒక బావి తీసుకుంటున్నాడు, నీళ్ళు వచ్చినాయి అనుకునే సమయంలో రాత్రికి రాత్రి వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళు మొత్తం పూర్తి చేస్తున్నారు. బేర్షెబా దగ్గరికి వచ్చాడు, మళ్ళీ బావి తీశాడు, నీటి ఓట వచ్చింది. ఆ నీటి ఓటలో నుంచి నీకు దేవుడు శత్రువు ఎన్ని పూర్తి చేసినా నీకు ఒక నూతన మార్గాన్ని దేవుడు తెరుస్తూనే ఉంటాయి. హల్లెలూయా. నేను పడగొట్టాలని, నేను ఇబ్బంది పెట్టాలని, నీకు ఆర్థికంగా పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏదో ఒక దారి నీకు తెరుస్తూనే ఉంటాడు, ఏదో ఒక బావిని తెరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నూరంతల ఫలం పండి కరువు దేశంలో, కరువు ప్రాంతంలో దేవుడు నూరంతల పండించే శత్రువు చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి ఎవరికి పండలేదు, వీళ్ళకెందుకు, ఈయనకెందుకు అని. ఇస్సాకుతో ఎవరున్నారట? దేవుడు ఉండటం చూశారు. హల్లెలూయా. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో 22వ వాక్యం చూద్దాం. రాజు యొక్క జయధ్వని ఆయనలో ఉన్నది, వారిని రప్పించెను, గురుపోతు వంటి వేగము వారికి కలదు. చూడండి, దేవుడంట వారిని ఎలా చేస్తాడంటే రాజు యొక్క జయధ్వని వారిలో పుట్టు. రాజు ఎవరు మనకి? సైన్యంలోకి అధిపతి కీర్తన గ్రంథంలో ఉంటుంది, గోమోలారా మీ తలలు పైకెత్తుకున్నది మహిమ గల రాజు ప్రవేశిస్తారు. అంటే మన హృదయాల్లోకి, మన కుటుంబాల్లోకి, సంఘంలోకి ఆ మహిమ గల రాజు ఉండాలి. ఆ రాజు ఎప్పుడైతే ఉంటాడో మన కుటుంబాలు ఎలా ఉంటాయి? రాజు ఉన్న కుటుంబం ఎట్లా ఉంటుంది? ఉన్నతంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో రాజు యొక్క ఆహ్వానాన్ని కలిగే వారిలాగా ఆయన వచ్చి ఆయన మనలో ఉంటే జయధ్వని వస్తుంది. ఎటువంటి జయధ్వని అంటే, యుద్ధం తర్వాత ఎలాగైతే విజయం వస్తుందో 2004 తర్వాత 2025లో అటువంటి విజయం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. శత్రువును ఓడించి విజయోత్సాహంతో తిరిగి వచ్చిన ఒక సైన్యంలాగా మన జీవితాలను అట్లా చేయబోతున్నాడు. ఒక రాజు ఉన్నాడు, రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు అంటే ఒకరోజు వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్ళిన తర్వాత అతన్ని అక్కడున్న అడవి జాతి మనుషులు బంధించేశారు. అతన్ని బలి ఇవ్వడానికి బంధించేశారు. మొత్తం కాలు చేతి కట్టేసి ఎప్పుడైతే బంధించారో ఆ వ్యక్తి విడిపించుకోలేకుంటే అక్కడ ఒక 3 యవనస్తులు ఉన్నారు. ఆ 3 యువకులు మంచి బలిష్టమైన వారు. ఆ యొక్క అనాగరికుల చేతిలో నుంచి, అడవి జాతి మనుషుల నుంచి ఈ రాజకుమారుణ్ణి తప్పించి యుద్ధం చేసి వాళ్ళతో పోరాడి, మన భాషలో చెప్పాలి, ఫైట్ చేసి ఆ కుమారుని విడిపించి రాజ్యాన్ని తీసుకొచ్చాడు. రాజ్యాన్ని తీసుకొస్తే ఏమైందిరా, ఏంటి దెబ్బలు ఏంటంటే, నాకు చాలా అపాయం జరిగింది, ఈరోజు నేను మరణించేవాడినే, కానీ ఈ 3 నన్ను చాలా పోరాడి నన్ను విడిపించారు, ఈరోజు నేను బ్రతుకున్నానంటే 3 వల్ల. అంటే రాజు వీళ్ళిద్దరిని కూడా, ఈ 3ని కూడా తీసుకెళ్ళి వీరికి ఏం కావాలో కోరుకోండి అన్నాడు. వీరికి ఏం కావాలో కోరుకోండి అంటే ఒక అతను అన్నాడు, నాకు పెళ్లి కావాలండి అన్నాడు.
మంచి అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అన్నాడు. మరి ఇది కోరుకున్నది చేయండి అన్నాడు. ఇంకొకడు అడిగాడు, నీకేం కావాలో కోరుకుని రాజు అడిగితే అతను అన్నాడు, నాకు ఒక మంచి ఇల్లు కావాలండి, ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాను. సరే వీడికి మంచి బిల్డింగ్ అని కట్టండి రా అన్నాడు. ఇద్దరు అయిపోయారు. 3వ వ్యక్తి దగ్గరికి వస్తే ఆ 3వ వ్యక్తి అన్నాడంటే, నీకేం కావాలో కోరుకోండి, నాకేం వద్దులేండి. ఇదేంటిది ఇంత మొహమాట పడుతున్నాడు వీడు. సరే కోరిక ఏదన్నా సరే నేను చేస్తాను, సిద్ధంగా ఉన్నానంటే, ఏం లేదు సార్, మీరు ప్రతి నెల నా ఇంటికి వచ్చి భోజనం చేయాలన్నాడు. మరి ఇదేంటి, అందరూ ఇల్లు అడిగారు, పెళ్ళి అడిగారు, నువ్వేంటి నీ ఇంటికి వచ్చి భోజనం చేయమంటున్నావని అతడు చాలా జాలిగా ఏదో చిన్న కోరిక కోరాడు. నెలకోసారి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలంటే దీనికి పెద్ద ఇదేముంది, సరే అన్నాడు. ఎంతకీ రాజుగారు వెళ్ళటానికి ఏముండాలి? ఫస్ట్ ఆ ఊరు వెళ్ళటానికి రోడ్డు చూస్తే చాలా దారుణంగా ఉందంటే ముందు ఏం చేశారంటే రోడ్డు వేసారు. రాజు వెళ్ళాలిగా, మరి ఎట్లా వెళ్తాడు ఆ గరుకు రోడ్లలో? నెక్స్ట్ ఆ ఇంటికి వెళ్ళి చూస్తే అది పూరి పాక, అది రేకుల షెడ్ కూడా కాదు. ఆ తాటాకు పాకలోకి వెళ్ళి రాజు భోజనం చేస్తాడే, ఒరే మంచి బిల్డింగ్ కట్టండి ఇక్కడ అని రాజభవనం లాంటి బిల్డింగ్ కట్టేశాడు. ఒరే నెలకి ఏం కావాలో అన్నీ కూడా సమకూర్చి పెట్టండి రా ఇంట్లో. ఆ గ్రామస్తులు అన్నట్టు, ఒరే నువ్వు కోరుకున్నది ఏదో చీప్ అనుకున్నావు, ఏ తింగరగా నువ్వు అడిగేవనుకున్నావు, కానీ నువ్వు అడిగింది మామూలు విషయం కాదు. హల్లెలూయా. మొత్తం అసలు ఊరే మారిపోయింది. రాజు రావటువంటి మన ఊరికి రోజుని అసలు నెలకు ఒకసారి. ఎంత ఆశ్చర్యం అయిపోయింది. అసలు గ్రామమే మారిపోయింది. అసలు రోడ్లు ఏమనుకున్నాం, మనకి ఊరికి రోడ్డు వేయించు. అసలు రాజు ప్రతి నెల మా ఇంటికి మన ఊరు రావడం అంటే ఎంత గొప్పరా. అసలు నువ్వు చిన్న కోరిక అడిగిన దాంట్లో చాలా మతలబు ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఇతను పని చేయొచ్చా? ఏం అవసరం లేదు. నెలకి ఏం కావాలో మొత్తం అన్ని సామాన్లు అన్నీ వస్తుంది. చాలామంది అనుకుంటారు అసలు ఆశీర్వాదం కావాలనుకుంటారు. ఆశీర్వాదము కోరుకోవడం తప్పలేదు, కానీ ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుణ్ణి కోరుకోవడం చాలా గొప్పది. హల్లెలూయా. అసలు రాజు కావాలా, ఆయన ఇచ్చే ఇల్లు లేకపోతే పెళ్ళో లేకపోతే ఏదో కావాలా? అసలు రాజే మనతో ఉంటే సమస్తం సాధ్యమే, అవునా కదా? ఆయనే మన ఇంట్లో ఉంటే ఏది కావాలంటే చేయించుకోవచ్చు కదా. అసలు ఆయన వదిలేస్తాం మనం, నీ నొప్పులు తీసేయి, లేకపోతే నాకు ఈ ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఈ కావాలి అవి కావాలని అడుగుతాం. మనం సహజంగా మనకు తెలియక అడుగుతాం. కానీ జ్ఞానంగా అడగాలి. దేవుని ఏది అడిగినా జ్ఞానంగా అడగాలి. సొలొమోను అడిగాడు. ఏం అడిగాడండి? నాకు బుద్ధి జ్ఞానం ఈ ప్రభు అని. మరి ఇప్పుడు వచ్చి ఎవరు అడగలేదురా నన్ను, నువ్వు అడిగావు కాబట్టి బుద్ధి జ్ఞానమే కాదు, నీకు సకల ఐశ్వర్యాల్ని నేను ఇస్తాను. హల్లెలూయా. అంటే సొలొమోనుకి తెలుసు బుద్ధి జ్ఞానాలు ఏమున్నాయో. ఆ బుద్ధి జ్ఞానం వల్లే అంత పేరు సంపాదించాడు, అంత ప్రఖ్యాతి వచ్చింది, అంత గొప్పవాడయ్యాడు. జ్ఞానం ఉంటే సమస్తము సాధ్యమే. మనం చిన్న అడుగుతాం, దేవుడు ఇచ్చే వాటిని గొప్పవాటిని అడగాలి. ఆయన్నే కోరుకుంటే ఇతను ఏమన్నాడు? నువ్వు నెల మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే చిన్నదిగా అనిపించింది మనకి, కానీ అందులో ఎంత గొప్ప మర్మం ఉండదు. హల్లెలూయా. మన జీవితంలో కూడా యేసయ్యని మనతో పెట్టుకుంటే, యేసయ్య మనతో ఉంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడట. దేవుడు అతను తోడుగా ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని అతని కూడానే ఉంది. మనందరితో కూడా, మనతో, మన కుటుంబంతో, మన సంఘంలో జయధ్వని ఉండాలంటే, రాజు జయధ్వని ఉండాలంటే ఆయన మనతో ఉండాలి. అప్పుడే విజయోత్సాహంతో మనం గంతులు వేయగలం. గురుబోధ కొమ్ము వంటి 92వ కీర్తన 12 వాక్యాలలో చూడండి. 10వ వాక్యం. నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటపడుతుంది. గురుపోతు కొమ్ము వంటి. గురుపోతుని ఎలాగైతే కొమ్ములు ఎత్తుతో అలాగే ఎత్తాడు మనం. అంతే అధికారం. దేవుడు సమస్త అధికారం ఇచ్చే దేవుడు. నీ జాబ్ విషయంలో అవ్వచ్చు, నీకు ఏదైనా నేను లేని స్థితిలో ఉంటే లేవనెత్తే దేవుడే, నేను పైకెత్తే దేవుడే. గురుపోతు కొమ్ము వల్ల నీ కొమ్ము పైకెత్తుతాడే. నిన్ను తగ్గించేస్తున్నారేమో, నిన్ను అణిచివేస్తున్నారేమో,
ఎదగనివ్వకుండా చేస్తున్నారేమో శాతాన్ని. కానీ నా దేవుడు గురుపోతు కొమ్ము వలె నిన్ను పైకెత్తే దేవుడే, నిన్ను లేవనెత్తే దేవుడు, పెంట కుప్పలు మించి పైకి హెచ్చించే దేవుడుగా మనకు కనపడుతున్నాడు. హల్లెలూయా. మనం ఆయనకి రాజు మన ఇంట్లో ఉంటే ఎలా చేయాలి, మహారాజు మన ఇంట్లో ఉంటే ఎలా ఉండాలి, ఆయన కీర్తించాలో వద్దా, గణపరచాలో వద్దా? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, నూతన సంవత్సరంలో మొదలుపెట్టాను కుటుంబ ప్రార్థన. ఆయన్ని గణపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన్ని మహింపరచాలి. ఆయన తోడుంటే ఇస్సాకు తోడై ఉన్నాడు కాబట్టి 100% అతడు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. 1% కూడా తగ్గదండి దేవుడు తోడై ఉంటే. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నాకు భయమేనా, నాకు దిగులేనా, నాకు చింతేనా, నాకు భీతియేనా, అందరూ నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంతనున్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయం నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. హల్లెలూయా. చూడండి సంఖ్యాకాండం 23 వాక్యం. యాకోబులో కొంచెం సంఖ్యాకాండం 23 వాక్యం చూడండి. యాకోబులో మంత్రం లేదు, ఇజ్రాయేలీలో శకునం లేదు. హల్లెలూయా. యాకోబులో ఏం లేదంట, మంత్రం. అంటే అక్కడ ఏంటంటే యాకోబులో ఇశ్రాయేలు ప్రజల్లో ఏ మంత్రము పని చేయదు అని అర్థం. హల్లెలూయా. ఏ మంత్రాలన్నీ వేసుకోండి,
ఏ మంత్రమైనా, ఏ శకునిగానైనా తీసుకురండి, ఏ మాంత్రికునైనా తీసుకురండి, చేతబడి చేసేవాడిని తీసుకురండి, నాకు చేయమనండి. ఆడెంత పెద్దోడైనా సరే దేవుడు తన ప్రజల్ని మరణానికి అప్పగించేవాడు కాదు. దేవుడు సెలవు లేకుండా ఎవ్వడు కూడా ఏమీ చేయలేదు. ఏ శత్రువు కూడా, ఏ మంత్రశక్తి కూడా ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరండి? యేసయ్య రక్తం చేత విమోచించబడ్డ ఆయన పిల్లలం, పేరు పెట్టి పిలిచిన ఆయన పిల్లలం మనం. అందుకే యాకోబులో ఏ యొక్క శకునమో లేదు. అది దేవుడు ఏమన్నాడు? దీవెన ఇచ్చాడు. హల్లెలూయా. దీవించమన్నాడు, అంతే. దీవించడమే. శాపం నీకు పనిచేయదు. ఎవరు శపిద్దామని చూసినా శాపం నీకు తగలదు. హేతువులేని శాపాలు నీకు తగలవు. దేవుడే నీ పక్షంగా ఉండి, నీతో ఉండి నిన్ను దీవించే దేవుడుగా ఉన్నాడు. నువ్వు శాపానికి గురవు. ఎందుకంటే అక్కడ వాక్యంలో రాయబడింది, ఆయన యాకోబులో ఏ మంత్రశక్తి కూడా పనిచేయదు, నీకు విరోధంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఆడెంత పెద్దోడని గొలియాతులాగా దేవుడు అభిషేకించుకుని వాడిని కొడతాడంతే. హల్లెలూయా. ఆడెంత శక్తిమంతుడవని, నా దేవుడు ఇంకా సర్వశక్తిమంతుడు. ఆయన పిల్లలం మనం. అటువంటి వంశంలో పుట్టే మనం. మన గోత్రం ఏంటి? యోధా గోత్రం. హల్లెలూయా. దేవుడు తన పిల్లలుగా చేసుకున్నది ఎందుకంటే నిన్ను ఎవరికి అప్పగించడానికి, మంత్రశక్తులకు భయపడతామని కాదు, ఛాలెంజ్గా నిలబడతామని. ఏ శక్తి నిన్నేం జరిగి మధ్యాహ్నం నేను చెప్తున్నా, దేవుడి ప్రజల ఎదుట ఏ శక్తి కూడా, ఏ మంత్రం కూడా పనిచేయదు. హల్లెలూయా. కాబట్టి 147 కీర్తన 19 వాక్యం చూడండి. యాకోబుకైనా వాక్యాన్ని ఇచ్చాడు. యాకోబుకి వాక్యం తెలియజేశాడు. ఆయన తన వాక్యాన్ని యాకోబుకు తెలియజేశాను. చూడండి, వాక్యం ఎవరికి ఇచ్చారట? యాకోబుకి తెలియజేశారు. వాక్యం అంటే దేవుడే. ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఆ దేవుడు నీలో ఉంటే ఏ శత్రువు కూడా నీ మీద దాడి చేయలేదు. అనేక సార్లు సాతాను శోధిద్దాం అనుకున్న వాక్యం నీలో ఉంటే వాడి దగ్గరికి కూడా రాలేడు. పౌలు అలాగే నడిచి వెళ్తూ ఉంటే ఏమన్నాడు? దెయ్యాలు ఏం మాట్లాడి, సర్వోన్నతుడైన దేవుని సేవకుడా అంటే దెయ్యానికి అందరూ తెలుసు. ఎవరు సేవకుడో, ఎవరు అభిషేకం పొందిన వాళ్ళో, ఎవరు దేవుని పిల్లలో ఆయన తెలుసు. నేను యేసుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, మీరెవరో నాకు తెలియదండి. దెయ్యం. అప్పుడు పౌలు అంటాడు, యేసు నామమున విడిచి పోండి. అన్ని విడిచిపోయింది. దెయ్యాలు భయపడుతున్నాయి. శానా దెయ్యం అన్నవాడు వచ్చి వాడు కూడా ప్రార్థన చేశాడు. ఏమని? మమ్మల్ని నశింప చేయొద్దు, మమ్మల్ని పందులోకి వెళ్ళిపోయేలాగా చెయ్యంటే. ఆ ప్రార్థన కూడా విన్నాడా లేదు దేవుడు? దెయ్యాలు ఎన్ని శక్తులున్నా సరే, ఎంత భయపెట్టినా సరే మనం భయపడకూడదు. వాటిని ఆజ్ఞాపించాలి. ఈ యొక్క సముద్రంలో ఈ కొండను వెళ్ళి పడమంటే పడాల్సిందే. అంత ఆజ్ఞ ఇచ్చాడు మీకు, అంత బలం ఇచ్చాడు. కృంగిపోతామని, భయపడతామని కాదు. ఈ నూతన సంవత్సరంలో ఒక ధైర్యం నీలో ఉండాలి. హల్లెలూయా. శత్రువుని చూసినప్పుడు భయపడదు, మనం చూసి శత్రువు భయపడాలి. అమ్మో వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు వస్తున్నారు, ఈ సంఘం అంతా పెట్టుకోకూడదు. హల్లెలూయా. నీలో ఉన్న దేవుని చూసి భయపడాలి. సర్వశక్తుడు నీకు తోడై ఉంది ఆయన కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. 24 వాక్యం చూడండి, సంఖ్యాకాండం 23:24. దేవుని కార్యమును తెలియజెప్పబడను. ఆడసింహం వలె లేచును, నెక్కి నిలుచును. చూడండి, ఆడసింహం వలె ముందుకెళ్తారట. ఆ సింహాల్లో మగసింహం ఏ యుద్ధం చేయదు, ఏ వేట చేయదండి. ఎవరు? ఆడసింహమే చేస్తారు. అలాంటి మగవాళ్ళు ఏం చేయకుండా ఉన్నారు కదా, అందరూ చేయాలి. కానీ సింహాల్లో చెప్తున్నాను నేను, ఆడసింహము అరణ్యంలో
వేటాడేది ఆడసింహమే. వేటాడి వేటాడి పట్టుకుంటుంది. దేవుడు తన జనాంగాన్ని ఎలా పిలుస్తున్నాడు? ఆడసింహంతో పోల్చాడు. అంటే సంఘం ఎవరు? కన్య. సంఘం స్త్రీతో పోల్చాడు దేవుడు. ఆయన మహారాజు, మనమేమో స్త్రీతో పోల్చాడు. ఆయన యోధా గోత్రం, ఆదికాండం 49:8. యోధ అంటే అర్థం ఏంటంటే మెడ మీద ఉండును. చూడండి, యోధ అంటే ఏంటట? స్తుతి. దేవుణ్ణి స్తుతించిందాము. దేవుడు నాకు ఈ మేలు చేశాడు కాబట్టి, నా కుమారుని ఇచ్చాడు కాబట్టి నేను ఆయన స్తుతిస్తానని యోధ అని పెట్టిందట పేరు. దేవుణ్ణి స్తుతించడం. యోధా గోత్రంలో ఉన్న మనము ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఈ నూతన సంవత్సరంలో ఒక్కటే సీక్రెట్ తెలిస్తే చాలు మీకు. ఏంటి తెలుసా? ఎంత కరువైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత సమస్య వచ్చినా, శత్రువు ఎంత పెద్దోడు ఎదురొచ్చినా, ఈ 2025లో ఏం చెప్తున్నాడు? స్తోత్రం చెప్పుకుంటూ వెళ్ళు, స్తుతి చెప్పుకుంటూ వెళ్ళు. హల్లెలూయా. ఏరికో కోళ్ళు సైతము కూలిపోతాయి. హల్లెలూయా. శత్రు కోట్ల గోడలన్నీ కూడా కూలిపోతాయి. నీ ఎదుట ఏది కూడా నిలవజాలదు. దావీదు చేసింది ఏంటండి? దేవుణ్ణి ఘనపరిచాడు. ఈ కీర్తనలు 73 కీర్తనలు అతనే రాశాడు. ఆ కీర్తనలన్నీ పాడుకుంటూ వచ్చి ఎక్కడికి వచ్చాడు? ఆ యుద్ధరంగంలోకి వచ్చేసాడు. దేవుడు బలవంతుడు, ఆయన నాకు బలం ఇచ్చాడు, యెహోవా నా బలమా అని పాడుకుంటూ వస్తుంటే వీడికి ఇంకా బలవంతుడు కనపడ్డాడు. అరే నేనెంత ఇదంతా అని చూడలేదు, నా దేవుడు ఎంత వీడెంత అని చూసి. హల్లెలూయా. నా దేవుని బట్టి వీడు చాలా చిన్నోడు. వీడు అసలు వీడిని చూసి అందరూ భయపడుతున్నారు ఏంటి, దేవుని చూడకుండా అని. సమస్య వచ్చినప్పుడు నువ్వు సమస్యను చూడకూడదు. ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. ఆ సమస్య దేవుని నామంలో గద్దించాలి. యుద్ధము యెహోవాదే. అంతే, చిన్న రాయి చాలు. స్తుతి చెప్తే చాలు, దేవుణ్ణి గణపరిస్తే చాలు. పౌలు శీల అయినా సరే ఎరుకో గోల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా స్తుతించుకుంటూ, యెహోషాపాతు కూడా దేవుణ్ణి స్తుతించుకుంటూ పాటలు పాడుతూ వెళ్తే దేవుడు తన పని దాన్ని జరిగించాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వేళ దేవుడి పని మనం చేస్తే, దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ వెళ్తే దేవుడే ఉన్నతమైన కార్యాలని మన పక్షంగా చేస్తాడు. వీరు ఇంకా చెప్తాడు, కింద చదువు. నా కుమారుడా, చూడండి, ఈ సింహంలాగా నా దేవుడు యోధా గోత్రపు సింహం. యోధా గోత్రంలో పుడతాడండి రాయబడింది. రాజుగా ఆయన పుట్టాడు. యోధుడు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆ రాజే మన కోసం ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు, మళ్ళీ తిరిగి 3వ దినాన్ని లేచాడు, మళ్ళీ వస్తానని వెళ్ళాడు. ఆయన రాబోతున్నాడు. దినములు భయంకరమైన దినములో మనం ఉన్నాం. రాత్రి అదే వాక్యం నేను చెప్పాను, దినములు చెడ్డవి కనుక మేలును చూడగోరే వారు ఎవరైనా ఉన్నారా అని ఆ వాక్యం చెప్తే, అసలు మంచి దినాలు చెడ్డ దినాలు ఏంటో అని చెప్పాను. అయితే దేవుడు వాక్యం చెప్తుంటే, మనుష్య కుమారుని ఎదుట నిలబడినట్లు మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయండి. సంఘం ఎలా ఉండాలంటే స్తుతించేదిగా, ప్రార్థించేదిగా, దేవుడి వాక్యాన్ని హృదయంలో ఉంచుకునేలాగా. అలాగే నీవు ఆత్మీయంగా పోరాటం ఎక్కడంటే ప్రార్థనలోనే. ఆయన రాకడికి సిద్ధపడాలంటే ప్రార్థన. సంఘంలో ఎక్కువ ప్రార్థన ఉండాలి, ఎక్కువ దేవుడి వాక్యం ఉండాలి. మనకి గొర్రెలు లేకపోయినా పర్లేదు, ఉండాలి వేటలో వాక్యం ఉండాలి. హల్లెలూయా. వాక్యం లేకపోతే ఎంత పండగ చేసుకుంటే ప్రయోజనం ఉంది? దేవుడు లేకుండా పండగ చేస్తే ఏం ప్రయోజనం ఉందండి? తినేసి బాగానే ఉంది అనుకుని పోతారు తప్ప, వాక్యం నీలో ఉంటే ఆ జనవరి 1 వాక్యం నీ హృదయం అలా ముద్రించిపోవాలంతే. హల్లెలూయా. ముద్రించిపోతే ఆ వాక్యమే నేను ఏం చేస్తుంది? నడిపిస్తుంది, బలపరుస్తుంది, శక్తిమంతుడిగా చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం వేళ దేవుని సన్నిధానంలో మనము తలలు పైకెత్తుకోవాలి. తలలు పైకెత్తుకునేలాగా దేవుడు చేస్తాడు. మనల్ని ఏమీ తలదించుకునేలాగా చేయడు దేవుడు. ఆయన మనకి విడుదల సమీపమైంది కాబట్టి తలలు ఎత్తుకోనండి అంటే. హల్లెలూయా.
విడుదల సమీపమైంది. దేవుడు రాకడ అతి సమీపంలో ఉంది. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనము భక్తి కలిగి, ఇంకా దేవుడి సన్నిధిలో మెలకువగలిగి, ఇంకా ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, ఇంకా దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉండాలి మనం. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ మనం సహవాసుల్లో ఒకళ్ళనొకళ్ళు అత్తుకొని, ఒకళ్ళొకళ్ళు ప్రేమతో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఇంకా దేవుడికి సమీపంగా, దేవుడికి ఉన్నతంగా మనం ఎదగాలని కోరుకుంటున్నాడు. దినదినము కూడా రక్షణని కాపాడుకుంటూ, దేవుడు ఇచ్చిన రక్షణని మనం దినదినము కూడా భయముతోను, వణుకుతోను మన రక్షణ కొనసాగించుకోవాలి. అరే, ఇలా చేస్తే రక్షణ పోద్దేమో, ఇలా చేస్తే దేవుడికి దూరం అయిపోతామో అని భయముతో, వణుకుతోనూ మనం భక్తి చేయాలి. అది నిజమైన భక్తి. అలాంటి వారితో దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరు విరిగి నలిగిన హృదయంతో ఉంటారు, ఆయన మాట విని వణుకుతుంటారు, వాళ్ళతోనే దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ఒక నలుగురు రక్షణ తీసుకుంటున్నారు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధికి వస్తున్నాం? మన మధ్యలో ఉన్న నాగరాజు ఒక వ్యక్తికి స్వాప్ చేశాడు. ఒకసారి ఫోన్ చేసి నా చేత కూడా ప్రేయర్ చేయించాడు. అయితే ఈరోజు వాళ్ళు రక్షణ పొందడానికి వాళ్ళిద్దరే కాదు, భార్యాభర్తలే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా రక్షణ పొందడానికి దేవుడు కృప చేశాడు. నలుగురు బాప్తిజం పొందడానికి దేవుడు సహాయం చేశాడు. అరే, అసలు మాట్లాడినట్టే కనపడు, మరి ఎట్లా సాధ్యమైంది? మనం ఎన్ని మాట్లాడుతాం, వేస్ట్ మాట్లాడి, అవునే కదా. ఒకరి దగ్గరికి వెళ్ళి మనము దేవుణ్ణి ఎలా ప్రకటించాలి, ఇవన్నీ మనకు తెలియకపోతే మన జీవితంలో ఏమి సాధించగలము? అనేక ఆత్మల రక్షణకై మనం పరిగెట్టాలి. ఈ దినాలు గతించిపోతున్నాయి. దేవుని రాక సమీపంగా ఉంది. అగ్నిలోంచి లాగినట్టు అనేక మందిని లాగాలి. అది పండగ, నిజమైన పండుగ దేవుడికి. హల్లెలూయా. అలా చేద్దాం. ఈ సంవత్సరం దేవుడికి ఎక్కువగా పనులు, దేవుడి పనులు మోకరిస్తున్న అందరూ కూడా మనము ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుక్కుంటే వెళ్తే అవన్నీ కూడా మనకి ఇస్తాయి. తప్పకుండా ఆయన నీకు మేలు చేయడానికి ఆయన ఉన్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే మనల్ని కూడా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మూలవాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. ఆదికాండం 12:2 వాక్యం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదను, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఈ మాట మన వీటిల్లో, సంఘాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగతంగా మన జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, స్తుతి.